సారేపత్ అనే ఊరిలో ఇదే పరిస్థితి. ఆ విధవరాలు ఎంతో దుఃఖముతో, అయ్యా ఈ గుప్పెడు పిండే ఉంది, ఏం చేయను నేను అని ప్రవక్తతో చెప్తా ఉంది. ప్రవక్త అంటున్నాడు, అమ్మా నువ్వేం భయపడకు, ఆ గుప్పెడు పిండితోనే, ఆ కొద్దిగా నూనెతోనే నాకు రొట్టె తీసుకొని రా అని అన్నాడు. ఇంకొకళ్ళు అయితే ఇంకొకసారి ఆయన మొహం కూడా చూసేవాళ్ళు కాదు. ఎంత చెప్పినా కానీ వినిపించుకోవట్లేదేంటి, లేదు మాకు ఉన్నదే గుప్పెడు పిండి అయ్యా అన్నా కానీ దాంతో కూడా నాకు తెమ్మంటున్నాడేంటి, ఈయనకేమన్నా బుద్ధి ఉందా, అసలు ఈయన ప్రవక్తేనా, ఈయనకి మంచితనం ఉందా, ఈయనకి అసలుకి దయ జాలి అనేవి ఉన్నాయా? విధవరాలిని చూసి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ చిన్న పిల్లోడికి ఫుడ్ అంటే ఆ పిల్లోడి ఫుడ్ కూడా నాకు పెట్టమంటున్నాడేంటి ఈయన అనుకోలేదు. ఆమె అనుకున్నది, ప్రవక్త మాట ఎప్పుడు కూడా వినాలి, ప్రవక్త చెప్పాడంటే వినాల్సిందే. ప్రవక్తకు ప్రాముఖ్యతనిచ్చి ఆమె ఎంతో భక్తురాల్లా కనపడుతుంది, ప్రవక్త పట్ల ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తిలా కనపడుతుంది. ఆమె ఏం చేసిందంటే తెలుసండి, ఆ ఆఖరి ముద్దతో, ఆ ఆఖరి నూనెతో ఆమె రొట్టె చేసింది. రొట్టె చేసి ఆ ప్రవక్తకు ఆ రొట్టెను ఆ ప్రవక్తకు ఆహారంగా పెట్టినప్పుడు ఆ ప్రవక్త ఆ రొట్టె తిన్న తర్వాత అన్నాడు, అమ్మ ఇదిగో ఇక నీ పిండి తరిగిపోదు, నీ నూనె ఎప్పుడు కూడా ఇంకిపోదు, అవి ఎప్పుడు కూడా నువ్వు కలిగి ఉంటావు అని చెప్పినప్పుడు ఆమె ఆ పిండి ఎప్పుడు కూడా తరిగిపోలేదండి, ఆ నూనె ఎప్పుడు తరిగిపోలా. రోజు ఆ బుడ్డిలో ఆమె చేయి పెట్టగానే నూనె వస్తుంది, రోజు ఆ పిండి కోసం చేయి పెట్టగానే పిండి అక్కడ ఊరుతూ ఉంది. రోజు వాళ్ళు ఎటువంటి కొదువు లేకుండా ఆ కరువు పోయే వరకు చక్కగా వాళ్ళు సమృద్ధి కలిగి జీవించారు, కడుపు నిండా తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.